వెల్కమ్ టు మంచితనం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డికి బెయిల్. దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశం. ఎవరి ప్రమేయం లేకుండా 160 కోట్లు మళ్లించారని ఏసీబీ ఐసీయూ నిర్ధారణ. శుక్రవారం బెయిల్, శనివారం గుట్టు చప్పుడు కాకుండా విడుదల. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం. ఆందోళన నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడిన రాజనరసింహ, రేవంత్ సర్కార్ కు ఉచ్చు బిగుసుకుంటుందంటూ కొంతమంది ఢిల్లీకి పారిపోయారని రాజనరసింహ ఎద్దేవా. దేశ రాజధాని ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత. నేటి నుంచి మరికొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పాఠశాల తరగతులు ఆన్లైన్లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం. పవన్ కళ్యాణ్ కలిసేదాకా కదలంటూ హైవేపై బైఠాయించిన అఘోరి. మంగళగిరి హైవేపై అఘోరి హల్చల్. వీడియో తీసినందుకు జర్నలిస్టులపై దాడి. స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై చేయి చేసుకున్న అఘోరి. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన. ఎలక్ట్రిక్ వాహనదారులకు బంపర్ ఆఫర్. ఎలక్ట్రిక్ వాహనాలపై 2 ఏళ్ల పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు, 100% ఉపశమనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం. డిసెంబర్ 2026 చివరి వరకు అవకాశం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత ఆదివారం నైజీరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీకి నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ ను ప్రదానం చేసింది. అబుజాలో పర్యటించిన సందర్భంగా మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఫెడరల్ క్యాపిటల్ ట్రెజరీ మంత్రి నైజాం ఎజెండ్లో సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. విశ్వాసం, గౌరవానికి గుర్తుగా అబుజా సిటీకి మోదీకి బహుకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను नाइजीरिया के राष्ट्रीय पुरस्कार ग्रांड कमांडर ऑफ द ऑर्डर ऑफ द नाइजर से सम्मानित किए जाने पर मैं आपका, नाइजीरिया की सरकार और लोगों का हृदय से आभार व्यक्त करता हूं। मैं इस सम्मान को विनम्रता और आदर भाव से स्वीकार करता हूं और इस सम्मान को 140 करोड़ भारतवासियों और भारत नाइजीरिया की गहरी मित्रता को समर्पित करता हूं। यह सम्मान हमें भारत और नाइजीरिया के बीच स्ट्रेटेजिक पार्टनरशिप को नई ऊंचाई पर ले जाने के लिए प्रेरित करता रहेगा। फ्रेंड्स, भारत और नाइजीरिया के संबंध आपसी सहयोग, सद्भाव और परस्पर सम्मान पर आधारित है। 2 वाइब्रेंट डेमोक्रेसीज और डायनेमिक इकोनॉमीज के रूप में हम मिलकर दोनों देशों के लोगों की भलाई के लिए काम करते रहे हैं। दोनों देशों में सामाजिक और सांस्कृतिक विविधता हमारी पहचान है, हमारी ताकत है। नाइजीरिया के रिन्यूड होप एजेंडा వైసీపీ హయాంలో మైనింగ్ శాఖలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డికి శుక్రవారం బెయిల్ లభించడంతో శనివారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇసుక మైనింగ్ వ్యవహారాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఆయన విడుదల మీడియాకు సైతం తెలియజేయకుండా నిశ్శబ్దంగా జరిగిపోవడం చర్చనీయాంశమైంది. గనుల శాఖకు చెందిన 160 కోట్లకు ఎవరి ప్రమేయం లేకుండా దారి మళ్లించారని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నిర్ధారించి సెప్టెంబర్ 11న వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసింది. అదే నెల 26న రాత్రి హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం 50 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన అనారోగ్య కారణాలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లగచర్లలో కలెక్టర్పై దాడికి పాల్పడి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి దామోదర రాజనరసింహ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. లగచర్ల ఘటనకు సంబంధించి రేవంత్ సర్కార్ ఉచ్చు బిగుసుకుంటుందంటూ కొంతమంది ఢిల్లీకి పోయారని విమర్శించారు. ఇవన్నీ
కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటువంటివి కాంగ్రెస్ అలవాటు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. 50,000 కోట్ల అప్పు తీర్చిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్దని మంత్రి రాజనరసింహ అన్నారు. అధికారంలోకి వచ్చి కనీసం 10 నెలలు కాకుండానే ప్రభుత్వంపై కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గుండాయిజాన్ని రౌడీయిజాన్ని రూపుమాపాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ 9.5 సంవత్సరాలు రాష్ట్రము కుటుంబ పాలన ఉంటే ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడి తెలంగాణ నా తెలంగాణ నేను కాపాడుకోవాలి, నేను స్వేచ్ఛతోటి నేను పరిపాలించుకోవాలి అనే ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు కార్యకర్తలు ఒక మార్పును తీసుకొచ్చుకొని ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించి కనీసం 6,000-7,000 కోట్ల రూపాయలు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటే సంబరపడ్డము, కానీ దాని లెక్కలు మనకు తెలియవు. గృహజ్యోతి సంబరపడ్డము, మాట ఇచ్చిన దాని లెక్కలు మనకు తెలియవు. మహాలక్ష్మి లెక్కలు మనకు తెలియవు. కేవలం ఒక ఆర్టీసీకి సంబంధించి 1,10,00,000 ఉచిత ప్రయాణాలు జరిగిన తెలంగాణలో సుమారు 3,600 కోట్ల రూపాయలు మనం ఏ రకంగా వాళ్ళకు సేవలు అందియాలి, ఆదుకోవాలని ఒక తపన రాహుల్ గాంధీ గారికి ఉంది. కనుకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులగనని మన ప్రాంతంలో మొదలుపెట్టింది. ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 20-25 సంవత్సరాల సామాజిక స్పృహ ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి, దళితులలో కూడా సమానత్వం రావాలనే ఉద్దేశంతో ఓ చక్కటి జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈరోజు ఆ దిశగా ఓ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ సిఫారసు ఇస్తే దానికి అనుగుణంగా రేపొద్దున దళితులలో సామాజిక స్పృహ సమానత్వం రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేపొద్దున నిర్ణయం తీసుకోబోతున్నది. అందరితో మనం ఒకటే, సంక్షేమం మన ప్రజలకు అందియాలి. ఈరోజు ఎవరన్నా నమ్ముతారా? ఈ పేపర్లో చదువుతున్నారు, జాబ్ క్యాలెండర్ని మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి సంవత్సరము మేము జాబ్ క్యాలెండర్ని అమలు చేస్తామని చెప్పి మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 54,000 ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. మన జిల్లాకు తీసుకుంటే లేదా మన రాష్ట్రంలో డిఎస్సి తీసుకుంటే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ తాజాగా మరికొన్ని కఠిన ఆంక్షలు అమల్లోకి చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేటర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 కింద మరిన్ని నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచి రాత్రి 7 గంటల సమయానికి 457కు పెరుగుతోంది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీలోని పాఠశాలలో కేవలం ఆన్లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం అతిషి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో మహిళ అఘోరి హల్చల్ చేసింది. జనసేన ఆఫీస్ సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కళ్యాణ్ కలిసేదాకా కదలనని తేల్చి చెప్పింది. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడి నుంచి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేసుకుంది. అంతకుముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్ లో అఘోరి తన కారును శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్ట్ తన మొబైల్ కెమెరాలో అఘోరిని వీడియో తీశాడు. ఇది చూసి అఘోరి మండిపడింది. ఆ జర్నలిస్టుపై త్రిశూలంతో దాడి చేసింది. అడ్డు వచ్చిన వారిపైన దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మీరు టవల్ డ్రెస్ వేసుకొని డ్రెస్ తీస్తే నేను పుక్క కూడా దేకదు. ఫోన్ మీరు టవల్ డ్రెస్ వేసుకొని డ్రెస్ తీస్తే నేను పుక్క కూడా దేకదు. ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలకమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ఈ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గతంలో ఉన్న పరిమితులను రద్దు చేసి మరో 2 ఏళ్ల వరకు ట్యాక్స్లను రద్దు చేస్తూ జీవోను జారీ చేసింది. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, టాక్సీలు, క్యాబ్లు, ఆటో రిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులు కొనుగోలు చేసిన వారికి భారీ ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను చూసి చాలా రోజులు అవుతోందని, ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉందని, అసెంబ్లీలో ప్రతిరోజు గంట సేపు మాట్లాడేందుకు సమయం ఇస్తేనే జగన్ వస్తారని, లేకపోతే రారని అన్నారు. ఆయన ఏం మాట్లాడినా ఎవరు అడ్డు రాకూడదని, అదే ఆయన ఫిలాసఫీ అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న కాలనీల గురించి మాట్లాడుతూ అధికారులు ఇస్తున్న నివేదికలకు వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా తేడా ఉందని అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు తీసుకోకుంటే మిగిలిన అధికారులు ఇలా అవుతారని అన్నారు. తప్పుడు నివేదికలు ఇస్తే పద్ధతులను అధికారులు వెంటనే మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీకి తప్పుడు రిపోర్టులు ఇచ్చిన అధికారులపై యాక్షన్ తీసుకుంటే మిగిలిన అధికారులు సెట్ అవుతారని చెప్పారు. జగనన్న కాలనీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జగనన్న కాలనీలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని తెలిపారు. జగనన్న కాలనీలపై శాఖాపరమైన విచారణతో పాటు విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని చెప్పారు. జిల్లా నుంచి వచ్చాను కాబట్టి తెలుసు, మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు. వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ
నేను కూడా ఆ జిల్లా నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు, వాస్తవంగా మాట్లాడుకుంటే. అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారి ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి. లగచర్ల ఘటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. తాజాగా ఈ అంశంపై డీకే అరుణ మాట్లాడుతూ లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని గత 8 నెలలుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని చెప్పారు. రేవంత్ రెడ్డి సోదరుడు అక్కడున్న రైతులను భయపెట్టారని, ఎలాగైనా భూములను గుంజుకుంటామని చెప్పారని మండిపడ్డారు. తర్వాత గ్రామాల్లోకి వచ్చిన పోలీసు ఇష్టం వచ్చినట్లు దాడి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదని వారు వలస వచ్చారని డీకే అరుణ చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే తమ నియోజకవర్గం బాగుంటుందని ప్రజలు గెలిపిస్తే ఆయనేమో జనాలపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంతాలకు పోవద్దని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని సూచించారు. వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటన అది. మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి, రాత్రి ఇండ్ల మీద పడి, పెద్ద ఎత్తున ఇండ్లకు దూరి కొట్టి, లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా మమ్మల్ని కొట్టి, వ్యాన్లు ఎక్కించి ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండ్రు. మమ్మల్ని తలుపులు తిరగొట్టుకుని డైరెక్ట్గా ఇండ్లలోకి వచ్చి మమ్మల్ని వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకొచ్చిండ్రు. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో తీవ్రంగా మమ్మల్ని కొట్టినటువంటి బాధను ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనను తమ యొక్క వైఫల్యాన్నిగా చూపించుకోలేక, ఇది తమ వైఫల్యం అని చెప్పుకుంటే, తమ నియోజకవర్గంలో జరిగిన సంఘటన వైఫల్యం అని చెప్పుకుంటే తన ముఖ్యమంత్రి పదవికి అవమానమని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇది రాజకీయ పరంగా దీంట్లో ఏ విధంగానైనా మేము అనుకున్నాం కాబట్టి అక్కడ ఫార్మసీ పెట్టి తిడతాం అనేటటువంటి విధంగా వాళ్ళని భయపడిస్తూ, మీరెవరైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలంటే మీరందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంతకాలు చేస్తేనే వాళ్ళు జైళ్ళలోంచి బయటకు వస్తారని భయపడము. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కొంతమందిని ఎవరైతే ఆ రోజు అరెస్టు చేసిండ్రో తీసుకొచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంతా వదిలేసిండ్రు. వాస్తవంగా ఆ రోజు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు ఆ రోజు జరిగినటువంటి రగడలో. కానీ దాంట్లో వ్యక్తిగతంగా ఏరి భారతీయ జనతా పార్టీకి ఎవరు పనిచేసిండ్రు, లేదా ఇతర పార్టీలకు ఎవరు పనిచేసిండ్రు, దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అని మొత్తం కూడా చూసి ఆ లిస్టులు తీసుకొని కాంగ్రెస్ పాలన అంతా కూడా బయటకు వదిలేసి, ఇక్కడ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చిందని కక్షతో వారి మీద ఒక్కొక్కరిని ఏరి వాళ్ళని తీసుకొచ్చి రోజు జైల్లో పెట్టడం అనేది చాలా శోచనీయం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక ముఖ్యమంత్రి గారు కానీ ఈ విధంగా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా తమ నియోజకవర్గంలో, మీ నియోజకవర్గ ప్రజలు ఒక ప్రాజెక్టు గురించి వాళ్ళు భూములు ఇవ్వము అంటే ఒక నియోజకవర్గ ప్రతినిధిగా మీ ధర్మం నిజంగా ప్రాజెక్టు ద్వారా వాళ్ళకి లాభమే జరుగుతుంది అనుకుంటే మీ ధర్మం ఆ గ్రామానికి మీరు పోవాలేదే, ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా మీరు ఆ గ్రామాలకు వెళ్ళాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, నిజంగా దాని నుంచి వాళ్ళకి లాభం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మీ నియోజకవర్గ ప్రజలకు లాభం చేయాలి, వాళ్ళకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళలో ఉన్నటువంటి అపోహలను తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. ఆ యొక్క నియోజకవర్గం శాసనసభ్యుడిగా మీకు ఉంటుంది. కానీ అది ఏది లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని నేను ముఖ్యమంత్రిని కదా అనేటటువంటి విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి భయపెట్టించి కొందరిని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఎవరు పేర్లు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేపించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. తర్వాత కూడా మరుసటి రోజు 12వ తేదీ జరిగిన సంగతి 14వ తేదీ నాడు మేము 13వ తేదీ నాడు మేము లగచర్ల పోతుంటే లగచర్ల కింద 144 సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని, ఆ ప్రాంతం పార్లమెంట్ సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రిగా
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోందని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. టెండర్ల కంటే ముందే పనులను పూర్తి చేసిన ఘనత సోమిరెడ్డిదని విమర్శించారు. తూతూ మంత్రంగా పనులను పూర్తి చేసి నీళ్లు వదిలితే ఆ పనుల్లో నాణ్యత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కనుపూరు కాలువ పనుల్లో 30 కోట్ల అవినీతి జరిగిందని కాకాని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులు రిటైర్డ్ అయినా సరే జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ పనుల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వానంగా ఉందని మండిపడ్డారు. కోట్లు కాకపోతే అవినీతి 140 కోట్లు అని చెప్పినటువంటి పరిస్థితి. బిల్లులు పట్టం కాదు, అసలు మంజూరీ లేనటువంటి దానికన్నా అవినీతి ఎక్కువ చెప్పాడు. సరే, ఆ నోరు అర్థమైంది అందరికీ. దశాబ్దాలుగా సోమిరెడ్డి నోరు, ఆ నోటి కంపును గురించి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సుపరిచితం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇన్ని నీతి వాక్యాలు మాట్లాడినటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా నిర్భయంగా రైతులను అడ్డపెట్టి ఈరోజు దోచుకోవడం మీద అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు కనుపూరు కాలువకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. నవంబర్ 11వ తేదీ వరకు టెండర్లకి కాలపరిమితి ఉంది. టెండర్లు వేయాల్సినటువంటి ఆఖరి తేదీ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకి. పోనీ ఈ ప్రభుత్వం ఏమైనా మొన్న వచ్చింది అంటే నిన్న హడావిడిగా పనులు చేసామని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఏర్పడి 4 మాసాలు పూర్తయింది. నీళ్లు వదిలే ముందు అనేక సందర్భాల్లో మనం ఐఏబీలో వాపోయాం, రైతులు వాపోయారు, రైతు సంఘాలు వాపోయాయి. నీళ్లు వదిలే ముందు మొక్కుబడిగా తూతూ మంత్రంగా పనులు చేసి నీళ్లు వదిలేస్తే ఆ పనుల్లో నాణ్యత ఉండదు. ఆ నాణ్యత లేకుండా చేయడానికే, దోచుకోవడానికే నీళ్లు వదిలే ముందు పనులు చేస్తున్నారు అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి నీళ్లు వదిలే ముందు టెండర్ల కన్నా ముందే ఈరోజు పనులు మొదలుపెట్టి చేయించారు. అంటే టెండర్లు అనేటువంటివి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక ఫార్స్గా మారిపోయింది. అంటే టెండర్లతో మాకు సంబంధం లేదు, ప్రభుత్వ విధి విధానాలు అనేటువంటివి కాగితాలకే పరిమితం అవుతాయి, కానీ మా చేష్టలకు అవి అడ్డు రావు అన్నట్టుగా ఈరోజు ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు 11వ తేదీ వరకు ఉంటే ఈ లోపలే పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి నీళ్లు వదిలిన తర్వాత ఆ పనులు ఎంత. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ రిపేర్లు చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సంగారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశారని, బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయిందని ఆరోపించారు. 70 ఏళ్ల క్రితం కట్టిన నాగార్జున సాగర్, తుంగభద్ర, బాక్రానంగల్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కడితే ఇప్పటి వరకు చెక్కు చెదరలేదన్నారు. కానీ కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం పూర్తిగా బీటలు వారిందని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు. అభివృద్ధి ఏ విధంగా కుంటబడిందో మీరు చూసినారు. సంక్షేమం పేరిట 8.5 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినటువంటి సందర్భం కూడా మీరు చూసినారు. ఇవాళ హరీష్ రావు గారు మీకు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఇలా సంగారెడ్డి వేదికగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను, చాలా సందర్భాలు అడిగాను. మళ్ళీ మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో రండి, మేము ఇద్దరమే వస్తాం, దామన్నా నేను. మీరు ఏ రంగంలో 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి, మేము 9 నెలల్లో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చెబుదాం. మాది ఎక్కువ ఉంటుందా మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అనే మాట కూడా నేను హరీష్ రావు గారికి సవాల్ విసురుతా ఉన్నాను. మిత్రులారా, చేతలతో ప్రభుత్వం నడపాలి, మాటలతో ప్రభుత్వం నడిపినాడు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా 65,000 కోట్లు దాటలే. ఇవాళ అప్పు ఎంత అండి? 8.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినాడు కేసీఆర్ గారు. ఎవరు కడుతున్నారు అప్పు? మనమే కడుతూ ఉన్నాం. నెల తిరిగేసరికి 10,000 కోట్ల రూపాయలు 8.5 లక్షల కోట్లకు అప్పు అండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ వడ్డీగా కడతా ఉన్నాం. వీళ్ళు అభివృద్ధి చేయాలంటే చేతు కట్టడిగా ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి ఎక్కడ కూడా బెడదకుండా, ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో మెజారిటీ అంశాలని ప్రజలకు చేరవేసినాం. ఇది ఉచిత బస్సు కావచ్చు, 200 లోపు యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షలు పెంచడం కావచ్చు. ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాను, 10 ఏళ్లలో మీరు విడతల వారిగా ఇచ్చినటువంటి సొమ్ము మేము 9 మాసాల్లో ఇచ్చినట్టు రుణమాఫీ 18,000 కోట్లు దాటదు. ఆ 18,000 కోట్ల రూపాయలు కావచ్చు, రైతు భరోసా కార్యక్రమం కావచ్చు. ఇలా డెవలప్మెంట్కు చూసుకుంటే విద్య, వైద్యం పట్ల
మనం చూపించినటువంటి ప్రేమ. గతంలో విద్యా వైద్యాన్ని మొత్తం పాతాళానికి తొక్కినటువంటి సందర్భం, ఈ రాష్ట్రంలో పాఠశాలలో అవకాశం నోచుకున్న సందర్భం. వైద్యం విషయానికి వస్తే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్ప ఎక్కడ కూడా కనీసం డిస్పెన్సరీలో మందులు దొరికిన పాపన పోలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించుకున్నాం. ఒక్కొక్క స్కూల్కి 120 కోట్లు ఇస్తా ఉన్నాం. వైద్య కళాశాలను మెరుగుపరుచుకుంటా ఉన్నాం. జగన్ తల్లికి చెల్లికి అన్యాయం జరిగినా అండగా ఉంటామని హోంమంత్రి అనిత అన్నారు. సోమవారం శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలను రాజకీయం చేయవద్దని అన్నారు. గతంతో పోలిస్తే తమ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు. 2023లో జనవరి అక్టోబర్ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 22,418 నేరాలు జరిగాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైమ్ తగ్గి ఇప్పటి వరకు 14,650 కేసులు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాల ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరుగుంటే, నిర్మాణం జరుగుంటే, ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అన్నారు, 2 వీలర్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? మంత్రి గారు అధ్యక్ష ఒక్క విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు క్లోజ్ చేయండి. అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. నాకు ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పే లేదు. క్వశ్చన్ కి సమాధానం మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్తారా? వన్ వర్డ్ ఆన్సర్ చెప్పలేం కదా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. కూర్చోండి సార్ అధ్యక్ష చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి. మేడం చెప్పండి. మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇది కాదు, సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది భాష గారు అయిన తర్వాత మాట్లాడదు. మేడం గారు చెప్పిన తర్వాత నేను మీకు రిక్వెస్ట్ మేడం మీరు చేతితో మాట్లాడండి. చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన దానికి కూడా వినే ఓపిక వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా? వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా మీకు? మేడం మీరు చేతితో మాట్లాడండి అధ్యక్ష. ఇంకొక 2 నిమిషాలు అధ్యక్ష. మీరు సభతో మాట్లాడండి, చేతితో మాట్లాడండి. ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి బెయిల్. దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశం. ఎవరి ప్రమేయం లేకుండా 160 కోట్లు మళ్లించారని ఏసీబీ ఐసీయూ నిర్ధారణ. శుక్రవారం బెయిల్, శనివారం గుట్టు చెప్పుడు కాకుండా విడుదల. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం. ఆందోళన నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడిన రాజనరసింహ, రేవంత్ సర్కార్ కు ఉచ్చు బిగుసుకుంటుందంటూ కొంతమంది ఢిల్లీకి పారిపోయారని రాజనరసింహ ఎద్దేవా. దేశ రాజధాని ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత. నేటి నుంచి మరికొన్ని ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పాఠశాల తరగతులు ఆన్లైన్లోనే నిర్వహించాలని సీఎం ఆదేశం. పవన్ కళ్యాణ్ కలిసేదాకా కదలంటూ హైవేపై బైఠాయించిన అఘోరి. మంగళగిరి హైవేపై అఘోరి హల్చల్. వీడియో తీసినందుకు జర్నలిస్టులపై దాడి. స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై చేయి చేసుకున్న అఘోరి.
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన. ఎలక్ట్రిక్ వాహనదారులకు బంపర్ ఆఫర్. ఎలక్ట్రిక్ వాహనాలపై 2 ఏళ్ల పాటు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు, 100% ఉపశమనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం. డిసెంబర్ 2026 చివరి వరకు అవకాశం. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి మంచితనం టీవీ.